హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అరుణ రాజాని పెళ్లి చేసుకోను అని చెప్పటంతో రాజా పెళ్లి అరుణ చెల్లెనైన సుశీలతో చేయడానికి అందరూ నిశ్చయించుకుంటారు. అయితే అమ్మమ్మ గారు సుశీల ఎప్పుడు అరుణని కలవకూడదనే కండిషన్ పెడుతుంది. ఇక అరుణ అమ్మమ్మ గారికి ఫోటోలు పంపింది రాజమండ్రిలో కలిసిన రాజారామే అని భ్రమపడి భాస్కర్ గారితో మాట్లాడి రాజారాం అడ్రస్ తీసుకుంటుంది అతనికి లెటర్ రాయడానికి. సుశీల రాజాల పెళ్ళి ఇంకో 2 రోజులు ఉందనగా ఆ 2 రోజులు రమోల దగ్గర ఉండడానికి నిశ్చయించుకుని తండ్రికి చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది అరుణ. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. మనసులోని మనసు నవల 8వ భాగం. రేడియో స్టేషన్కి వెళ్ళేటప్పటికీ భాస్కర్ ఇంకా రాలేదు. వచ్చినా అతనికి డైలీ మీటింగ్ ఉంటుంది. ఈ లోపల అరుణ రమోలాని వెతుక్కుంటూ బయలుదేరింది. రేడియో స్టేషన్లో ఏ స్టూడియోలో ఎవరుంటారో వెతికి పట్టుకోవడం కాస్త కష్టం. రెడ్ లైట్ ఉంటే బయట నుంచి, లేకపోతే తలుపు తీసి అరుణ స్టూడియోలన్నీ గాలించింది. చివరికి రమోలా క్యాంటీన్లో దొరికింది. పొద్దుటే ఇక్కడ చేరావేం అడిగింది అరుణ. ఈరోజు ఓ ఫ్రెండ్ వచ్చారు, అంచేత టిఫిన్ తినే టైం లేకపోయింది అంది రమోలా. అరుణకి గుండె గతుక్కుమంది. ఆ ఫ్రెండు ఇంట్లో గనక ఉంటే తనకి ఉండే చోటు ఉండదు. ఊరి నుంచా? అవును. మీ ఇంట్లో ఉండిపోతారా? నీకెందుకా క్యూరియాసిటీ అడిగింది రమోలా తమాషాగా. అది కాదు, నేను ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉండటానికి మీ మదర్ పర్మిషన్ అడుగుదామనుకుంటున్నాను. నా పర్మిషన్ అడగక్కర్లేదా? నువ్వెలాగో ఉండనిస్తావు ఆమెకు? డోంట్ బి సిల్లీ. నేను ఆఫర్ చేద్దామనుకున్నాను. ఈరోజే వచ్చే ఆ ఓల్డ్ ఫాగ్ ఫన్నీ స్టోరీస్ స్ప్రెడ్ చేస్తున్నదట. ఎవరు చెప్పారు? ఎవరు చెబితే ఏం గాని మొహమాట పడకు. సాయంత్రం నాతో వచ్చేయి. నా చీరలు కట్టుకుందవు గాని. లేదు, బట్టలు తెచ్చుకున్నాను. ఆల్ రైట్. ఈ 3 రోజులు మా అమ్మని కాయగూరలు చేయమంటాను. ఉత్త గ్రాస్ తింటాను నీకోసం నవ్వుతున్నది రమోలా. రమోలాలాగా తను కూడా హాయిగా నవ్వగలిగితే ఎంత బాగుండును అనుకుంది అరుణ. ఎంత వద్దు అనుకున్న సుందరమ్మ గారు ప్రచారం చేస్తున్న కథలు తన చెవులా పడుతున్నాయి. మనసు బాధపడుతూనే ఉంది. రమోలా వలె ఆమెని ఓల్డ్ ఫాగ్ అని తేలికగా కొట్టేయలేకుండా ఉంది. ఒక మనిషి అన్నీ తెలిసి కూడా ఎటువంటి వార్తలు ప్రచారం చెయ్యగలదో సుందరమ్మ గారు బాగా నిరూపిస్తున్నారు. క్యాంటీన్ నుంచి ఆఫీస్ రూమ్కి వెళ్ళిన అరుణ గది గుమ్మంలో నిశ్చేష్టురాలే నిల్చుండిపోయింది. అడుగు ముందుకు పడలేదు. గిరుక్కున తిరిగి వెళ్ళిపోబోయింది. అరుణ, లోపలికి రా అన్నాడు భాస్కర్ కటువుగా. తర్వాత వస్తాను. మీకెవరో విజిటర్స్ ఉన్నట్లున్నారు. ఆ విజిటర్ నీకోసమే వచ్చాడు. నాకు మాట్లాడేందుకు ఏమీ లేవు. అతనెవరో నాకు తెలియదు. నాకు తెలుసు. మాట్లాడేందుకు చాలా మాటలున్నాయి. అరుణ, ఒక వ్యక్తి మీద నువ్వు నేరం మోపినప్పుడు, అతను తను నిర్దోషి అని చెప్పుకోదలిచినప్పుడు అతను ఏం చెప్పబోతున్నాడో వినడం నీ కనీస ధర్మం. అరుణ కదలలేదు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికి వస్తావు. అతను చెప్పేది వింటావు అన్నాడు భాస్కర్. అతని కంఠం తీవ్రంగా ఉంది. అరుణ లోపలికొచ్చింది. తన టేబుల్ ముందు కుర్చీలో చతికిలబడింది. అరుణకి కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు ఎండిపోతున్నట్లు ఉంది. ఒక వ్యక్తిని నిందిస్తూ కాగితం మీద రాయటం వేరు, ముఖాముఖి అనటం వేరు. తను ఎదురు చూడని సంఘటన, ఎదురు చూడని వ్యక్తి. రాజారావు తీక్షణంగా కోపంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన క్రోధం. నవ్వుతూ స్నేహంగా ఉండే ఆ ముఖం క్రూరంగా కఠినంగా ఉంది. అతను చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తూనే ఉంది. మీరా ఉత్తరం ఎందుకు రాశారు? అరుణ జవాబు చెప్పలేదు. నా గురించి అంతటి అబద్ధం రాయడానికి మీకు ఎంత ధైర్యం? ఆ ఫోటోలు మీరు ఎందుకు పంపారు? నేను పంపలేదు. నేను నమ్మను. ఇంకెవరు పంపుతారు? ఆ సుందరమ్మ గారి అడ్రస్ మీకొక్కరికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. మీరే పంపి ఉండవచ్చుగా. ఆ పెళ్ళి ఇష్టం లేక. కానీ ఆ ఫోటోలు నా దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయి అంది అరుణ. నేను నమ్మను అన్నాడు రాజారావు దృఢంగా. ఎందుకు నమ్మరు అడిగింది అరుణ. నేను పంపలేదు. అటువంటి డర్టీ వర్క్ నేను చెయ్యను అన్నప్పుడు మీరు నమ్మను అంటున్నారు. నేను మటుకు ఎందుకు నమ్మాలి? అతని కంఠం కఠినంగా ఉంది. కంఠంలో క్రోధం సెగలు కక్కుతున్నది. కోపంతో బుసలు కొడుతున్నాడు. మీ ఇద్దరూ ఇలా తెగకుండా వాదించుకుని లాభం లేదు. అరుణ, నువ్వు చాలా నాస్టీ లెటర్ రాశావు.
ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యూ అన్నాడు భాస్కర్. అతను షేమ్ఫుల్ పని చెయ్యలేదా? ఆ ఫోటోలు ఎవరు పంపారో చెప్పమనండి. నాకు తెలియదు, నేను పంపలేదు. నేను అలాంటి షాబీ పని చెయ్యలేను. ఎవరు పంపారో తేలేదాకా నాకు ఈ అనుమానం ఉంటుంది. మీరు ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం లేదు. అతను కోపంగా చూస్తున్నాడు. బట్టలు నలిగినట్లు ఉన్నాయి. రైలు దిగిన బట్టలు మార్చుకున్నట్లు లేదు. స్నానం చేసినట్లు లేదు. ఒక ఆడపిల్ల మీద మక్కువని, ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైన ఆడపిల్ల మీద ఇష్టాన్ని ఈ మాదిరిగా బయటపెట్టిన వ్యక్తిని మిమ్మల్ని ఒక్కర్నే చూశాను. నాకు మీ మీద ఇష్టం అని సూటిగా చెప్పి ఉంటే ఆనందించి ఉండేదాన్ని. కానీ ఇలా స్నీకింగ్ ఆ ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ చేయటం దారుణం. ఐ హేట్ సచ్ కైండ్ ఆఫ్ క్రీచర్స్. ఐ టు హేట్ దెమ్. వాళ్ళెవరో తెలుసుకునేదాకా ఊరుకోను. మిస్ అరుణ, ఆత్మగౌరవం అన్నది మీకే కాదు, నాకు ఉంది. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంది. ఈనాడు కాకపోతే మరోనాడైనా మీరు రాసిన ఉత్తరానికి మీరే బాధపడతారు. ఏ డే విల్ కమ్ వెన్ యూ రీగ్రెట్ యువర్ నాస్టీ లెటర్ అన్నాడతను కోపంగా. అరుణ మాట్లాడలేదు. అరుణకి ఆ రూమ్లో కూర్చోవాలని లేదు. తన ఉత్తరానికి అతను ఇలా రైలు దిగుతాడని అనుకోలేదు. జవాబు ఎదురు చూడలేదు. దొంగకి తేలు కుట్టినట్లు ఊరుకుంటాడనుకుంది. ఇతను సరాసరి రైలు దిగి వచ్చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇతను ఆ ఫోటోలు పంపి ఉండడా? మరి ఎవరు పంపారు? ఆకాశంలోంచి ఊడిపడవు కదా. ఎవరు ఇంత భద్రంగా సరి అయిన అడ్రస్ రాసి పంపి ఉంటారు? ఎవరు? ఆ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా మనకి మీటింగ్ పాయింట్ ఉండదు అన్నది అరుణ. నేను అదే చెప్పబోతున్నాను మిస్ అరుణ. ఒక వ్యక్తిని అపరాధి అని నిర్ణయించే ముందు పూర్వాపరాలు ఆలోచించమంటున్నాను. ఆలోచించే అన్నాను. మీకు అమ్మమ్మ గారంటే కోపం, రాజా అంటే జలసి, మీరంటే ఆపలేని వ్యామోహం. అవునా అరుణ? యు ఆర్ ఏ వెయిన్ ఉమెన్. మీరు సెన్సిబుల్ అనుకున్నాను. యు ఆర్ యాజ్ వెయిన్ యాజ్ మై ఎంజిఎం అన్నాడతను. అరుణ అనుకోకుండా పక్కున నవ్వింది ఆ ఉపమానానికి. ఆ నవ్వుతో కొంత టెన్షన్ తగ్గింది. మీ ప్రథమ కోపాలు, స్టీము తగ్గిందిగా. రాజారావు, నువ్వు హోటల్కెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం అరుణ, రమోలా, నేను నీ రూమ్కొస్తాం. వుడ్లాండ్స్లోనే కదా. నాకు వీలవదు. డోంట్ బీ సిల్లీ. అందరం కూర్చొని ఈ మిస్టరీ విడగొట్టాలి. ఆ ఫోటోలు ఎవరు పంపారో తేల్చుకోవాలి అన్నాడు భాస్కర్. కానీ ఆ సాయంత్రం అరుణ హోటల్కి బయలుదేరలేదు. తలనొప్పి అని మొండికేసి పడుకుంది. తలనొప్పి అని పైకి అందేగాని అరుణకి తలనొప్పి లేదు, కాలు నొప్పి లేదు. ఆలోచనలతో తల బద్దలు అవుతున్నది. రాజారావు నిర్దోషి ఏమో అన్న అనుమానం వస్తున్నది. అతను ఫోటోలు పోస్ట్ చేసి ఉంటే ఇంత తొందరగా ఎందుకొస్తాడు? అంత కోపం ఎలా వస్తుంది? అతని కోపంలో కొంత నిజాయితీ కనిపిస్తున్నది. అయితే ఆ ఫోటోలు ఎవరు పంపారు? అరుణ డిటెక్టివ్లా కూర్చొని ఒక్కొక్క మనిషి గురించి ఆలోచిస్తున్నది. మీనాక్షికి, రమోలాకి ఆ ఫోటోల విషయం తెలియదు. ఇక తమలో వచ్చిన 3 మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. వారికి తమ మీద కోపమూ లేదు, ఇష్టమూ లేదు. ఎవరు పంపి ఉంటారు? సుందరమ్మ గారి అడ్రస్ అంత క్లియర్గా రాసి ఎవరు పంపి ఉంటారు? ఆ కవర్ కావాలని అడిగితే సుందరమ్మ గారు ఇస్తుందా? కానీ తను ఆ గుమ్మం తొక్కనని శపథం పట్టింది. ఆ కవర్ ఎలా వస్తుంది? రాదు, ఆవిడ ఇవ్వదు. ఎటు తిరిగి ఎలా చూసినా ఈ పని రాజారావు చేసి ఉంటాడనే అనిపిస్తున్నది. రాజారావు చెయ్యడానికే ఎక్కువ అవకాశం ఉంది. కానీ అతని మాటలు, అతని ప్రవర్తన చూస్తుంటే చేశాడని అనిపించటం లేదు. ఈ ఫోటోలు అతను పంపాడని అనిపించటం లేదు. ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అవుతుంది? ఎలా అరుణకి నిద్ర రావటం లేదు. రేపు సుశీలని పెళ్లి కూతుర్ని చేస్తారు. తనని పెళ్లి కూతుర్ని చెయ్యవలసిన రోజు. అదే టైంకి అన్ని పనులు యథావిధిగా జరగబోతున్నాయి. వేడుకలన్నీ జరపబోతున్నారు. ఎటొచ్చి ఆ వేడుకలు తనకి జరగవు. తన స్థానంలో సుశీల ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? రాజాకి తన స్పర్శ, తన ఉనికి జ్ఞాపకం రాదా? ఆనాడు కుర్చీ మీద కూర్చొని అతని భుజం చుట్టూ చెయ్యి వేసినప్పుడు పెదవులతో తన చెయ్యి తాకాడు. ఆ స్పర్శ, ఆ జ్ఞాపకం అతనిని బాధించవా? మగవాడు అయ్యుండి అమ్మమ్మగారి మాటలను ఎందుకు ఎదిరించలేకపోయాడు? చీచి, అతను మగవాడు కాదు, ఉత్త చేతకాని చవట, పిరికి పంద. మగవాడు అంటే ఎలా ఉండాలి? కోపం, కసి, ప్రేమ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మిళితమైతే
అతను పురుషుడు. ఇవన్నీ రాజారావులో ఉన్నాయి. అతనిలో కోపం, విశ్వాసం, హృదయం అన్నీ ఉన్నాయి. కానీ స్నీకింగ్గా బ్లాక్మెయిల్ చేసే గుణం కూడా ఉంది. ఆ గుణమే లేకుంటే ఆ గుణం అతనికి లేదని ఎలా నమ్మటం? పారిజాతాలు, నైట్ క్వీన్లు, మల్లె పువ్వులు, జాజిమాలలు, అంబాసిడర్, ఫియట్ కార్ ఇవన్నీ తనకు ఉండవు, తనకి లభించవు. రోజు ఈ టైంకి రాజా తనని కారులో తీసుకువెళ్ళేవాడు నుంగంబాకానికి. ఈరోజు తనకి కార్లు లేవు, పక్కన రాజా లేడు. చీచి, తను ఆ హోదాకి డబ్బుకి ఆశపడుతున్నదా? లేదు, తనకి అవి అక్కర్లేదు. మా అమ్మ కొంగు పట్టుకు తిరిగే షీమాన్ అక్కర్లేదు. చేతకాని మగాడు అక్కర్లేదు. ఆత్మగౌరవం లేని చేతకాని వాడిని పెళ్లి చేసుకోవడం కంటే కూనీ కోర్ని కట్టుకోవడం నయం. ఎవరన్నారీ మాట? రాజారావు అన్నాడు. ఆ రోజు స్టేషన్లో తనకి చిరపరిచితమైన స్త్రీ చెప్పిందన్నాడు. ఎవరామె? స్నేహితురాలా? ప్రియురాలా? అతనికి పెళ్ళి అవలేదు, అందుకని ప్రియురాలై ఉంటుంది. రాజారావుకి ప్రియురాలా? ఈ భావం అరుణకి రుచించటం లేదు. ఈ తలంపు బాగాలేదు. ఆలోచనలు మళ్ళీ సుందరమ్మ గారి వైపు తిరిగాయి. ఆవిడ సుశీలని ప్రేమగా చూసుకుంటుందా? అమ్మమ్మ గారి నిఘంటువులో ప్రేమ లేదు, అధికారము, వినయము ఈ రెండే మాటలున్నాయి. ఆవిడ అధికారం చెలాయిస్తుంది. ఎదుటివారు వినయంగా తలవంచాలి. విశ్వాసపాత్రమైన సేవకుని వలె వంగి పడి ఉండాలి. సుశీల అలా వంగి పడి ఉంటుందా? ఉండవచ్చు. లేక లక్ష్మీదేవి గారి వలె నిశ్శబ్దంగా మొండిగా ఎదిరిస్తుందా? సుశీలకి ఏడాది లోపల పిల్లలు కలగకపోతే అమ్మమ్మగారు ఊరుకోదు. ఆవిడ పెళ్లి కూతుళ్ళని సంతలోని పాడి పశువుల ఎన్నిక చేసినట్లు ఎన్నిసార్లు ఈనింది, ఎంత పాలిస్తుంది అని గొడ్డుచూలు చూసుకున్నట్లు ఎక్కువ మంది పిల్లల్ని గనే పెళ్లి కూతుర్నని ఎన్నిక చేస్తోంది. చీచి, ఇంతకంటే అసహ్యమైనది, దారుణమైనది మరో ఎన్నిక ఉంటుందా? ఆడది అంటే పిల్లల్ని కనే యంత్రం. ఎంతమందిని కంటే అంత గొప్ప. అదేనా పెళ్లికి ముఖ్యమైన అర్హత? భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, అనురాగం వీటికి విలువ లేదా? లేదు. ఆ నుంగంబాకంలో ఈ మాటలకు విలువ లేదు. ఈ మాటలు ఎవరైనా పైకి అంటే అవి అశ్లీలాలుగా పరిగణింపబడతాయి. ఈ రాజారావు ఇలా పరిగెత్తుకొస్తాడని అనుకోలేదు. ఒక ఉత్తరానికి తిరుగు టపాలో మనిషి ఊడిపడడం విచిత్రంగా ఉంది. ఇలా ఎవరైనా చేస్తారా? తను కోపంలో, బాధలో ఉత్తరం రాసింది. దానికి సంజాయిషి అడుగుతున్నాడు ఆ వ్యక్తి. తను నిర్దోషినంటున్నాడు. అతను నిజంగా నిర్దోషి అయితే ఈ ఫోటోలు ఎవరు పంపారు? ఎలా వచ్చాయి? అదే ప్రశ్న తిరిగి తిరిగి వస్తున్నది. ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెబుతారు? శనివారం అరుణ నిద్రలేచేటప్పటికీ ఆలస్యమయ్యింది. రమోలా తనని నిద్ర లేపకుండా డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆ రోజు రమోలాకి ఉదయపు అనౌన్స్మెంట్లు ఉన్నాయి. 7 వెళ్ళిపోయింది. 2 గానీ రాదు. తనకు 2 నుంచి 8 దాకా డ్యూటీ. అరుణ లేచి మొహం కడుక్కొని ఫ్లాస్క్లో కాఫీ తాగింది. రమోలా అమ్మగారు బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టి పెరంబూర్ వెళ్ళారు. టేబుల్ మీద అన్నీ సర్ది వెళ్ళింది. సాయంత్రానికి గానీ రానని. అరుణకి ఏం చెయ్యాలో తోచటం లేదు. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. అలా చేతిలో పుస్తకం పుచ్చుకొని కూర్చుండిపోయింది. మనసు దేని మీదనూ లగ్నం చెయ్యకుండా ఉంది. ఇంతలో డోర్ బెల్ నొక్కారు ఎవరో. పోస్ట్ మ్యాన్ ఏమో అనుకుంటూ తలుపు తెరిచింది. గుమ్మంలో రాజారావు. అరుణ క్షణం పాటు అవాక్కు అయ్యింది. సర్దుకొని, మీరా? రమోలా లేదు అంది తడబడుతూ. తెలుసు, రేడియోకి ఫోన్ చేశాను. మీరింట్లో ఉంటారు, వెళ్ళమంది. దేనికి? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాకు మీతో మాట్లాడేవి ఏమీ లేవు. తలుపు ముయ్యబోయింది అరుణ. తలుపు ముయ్యనివ్వకుండా కాలు అడ్డుపెట్టాడు అతను. డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ అరుణగారు. మనం ఫ్రెండ్స్ లాగా విడిపోయాం. ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుందాం. ఇది రమోలా ఇల్లు. తను మీకు స్నేహితురాలు. లోపలికి రానివ్వకుండా అడ్డుపెట్టే హక్కు నాకు లేదు. రండి, కూర్చోండి అంది అరుణ చేసేది ఏమీ లేక. దట్ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అంటూ అతను కూర్చున్నాడు కేన్ కుర్చీలో. నేను స్మోక్ చేస్తే మీకేమన్నా అభ్యంతరమా? అడిగాడు రాజారావు. అరుణ తల ఊపింది లేదన్నట్లు. పక్కనున్న యాష్ట్రే ముందుకు జరిపింది. మీరు నమ్మకపోవచ్చు, కానీ నర్వస్గా ఉన్నప్పుడు స్మోక్ చేస్తే గానీ నాకు ధైర్యం రాదు. మీకు ధైర్యానికి కొదవా అన్నట్లు చూసింది అరుణ. నిన్న మధ్యాహ్నం MGM దగ్గరకెళ్ళాను. అప్పటి నుంచి నేను చాలా షేక్ అయిపోయాను. నాలో కాన్ఫిడెన్స్ చాలా మటుకు జారిపోయింది. సుందరమ్మ గారింటికి వెళ్ళారా?
వెళ్ళాను. అందులో ఆశ్చర్యం దేనికి? మీకు ఆమెకి పడదనుకున్నాను. విరోధం పడదు, అందులో సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే విరోధం కూడాను. కానీ ఎన్ని చెప్పినా ఆవిడ నా గ్రాండ్ మదర్, మా ఫాదర్ను. అందుకని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు చాలా బాధ వేసింది. చాలా గిల్టీగా అనిపించింది. దేనికి? ఫోటోలు పంపినందుక? షటప్ అన్నాడతను విసురుగా. వెంటనే ఐఎమ్ సారీ. ఆ మాట అని ఉండకూడదు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ ఫోటోలు నేను పంపలేదు. అసలు ఆ ఫోటోలు తీశారని కూడా నాకు తెలియదు. మరి కానీ ఆ ఎంజీఎం మిమ్మల్ని గురించి, రాదర్ మన గురించి అన్న మాటలు వింటుంటే అసహ్యం వేసింది. ఐఎమ్ సారీ. ఒక విధంగా మీ లైఫ్ నేను రూయిన్ చేశాను. మీకు ఎలా చెప్పాలో. నా జీవితం రూయిన్ అయిందని అనుకోవటం లేదు. ఒక విధంగా ఆ పెళ్లి ఉచ్చు నుంచి నేను బయటపడినందుకు సంతోషిస్తున్నాను. మీ సో కాల్డ్ గ్రానీ అందరి ఎదుట నన్ను ఎలాంటి మాటలన్నారో మీరు ఊహించుకోలేరు. అంతకంటే రిక్షా వాళ్ళు నాజుగ్గా మాట్లాడతారు. నేను ఊహించుకోగలను. మా ఎంజీఎం నోరు నాకు బాగా తెలుసు. ఒకప్పుడు నన్ను మా నాన్నకి పుట్టలేదంది. మా అమ్మని ఇలాంటి మాటలే అని వెళ్ళగొట్టింది. అందుకే నిన్న నేను చాలా అప్సెట్ అయ్యాను. ఆఖరికి భాస్కర్తో కూడా మాట్లాడలేకపోయాను. అరుణ తల వంచుకుంది. ఆనాడు చుట్టూ కూర్చున్న మగవారికి, ఆడవారికి తన బాధ, అవమానం అర్థం కాలేదు. తనపై సానుభూతి కలగలేదు. కానీ ఈ రాజారావుకి తనపై సానుభూతి, తన పరిస్థితిని, నిస్సహాయతను అర్థం చేసుకునే బాధపడుతున్నాడు. ఇంతటి సెన్సిటివ్ మనిషి ఆ పని ఆ ఫోటోలు ఎలా పంపాడు? మళ్ళీ అదే ఆలోచన. రాజమండ్రి స్టేషన్లో మీ మాటలని బట్టి మీరు వీరి గుమ్మం తొక్కలేరనుకున్నాను. రాకపోకలు లేవనుకున్నాను. కొన్నాళ్ల పాటు లేవు. నేను పెద్దయ్యాక మళ్ళీ నేను అప్పుడప్పుడు వస్తుంటాను. మీ నాన్నగారి కోసమా? ఒక విధంగా నాకు మా నాన్న అంటే జాలి, సానుభూతి. మా ఎంజీఎం అంటే కొంత అడ్మిరేషన్. అడ్మిరేషనా? అవును. ఆవిడకున్న ఆత్మబలం, విశ్వాసం వీళ్ళకెవ్వళ్ళకీ లేదు. ఆఖరికి మా తాతగారికి కూడా. ఒక్క ఆడది అలా కుర్చీలో కూర్చుని విక్టోరియా మహారాణిలాగా 3 తరాల మగవాళ్ళని గాడిదల్ని చేసిందంటే అడ్మిరేషన్ గాక మరేమిటి? ఎంత నిశితంగా చెప్పాడు. ఇతనికి రాజాకి ఎక్కడా పోలిక లేదు. ఒక తండ్రికి పుట్టిన స్వభావాల్లో, రూపాల్లో ఎక్కడా పోలిక లేదు. అవును, వాడికి నాకు పోలిక లేదు. అంచేతనే పేరు చెప్పినా కూడా మీరు మా బాంధవ్యాన్ని గుర్తించలేదు అన్నాడు అరుణ భావాలని చదివినట్లు. మీరు మొదట్లో ఎందుకు చెప్పలేదు? అందువల్ల ప్రయోజనం ఏమిటి? మీకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అది తెలిసి మీరు రాజాని మామలింగం అన్నారు. నాకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నించారు. ఆ తరువాత చాలా అనుకున్నాను. ఆ మాత్రం కూడా నేను మాట్లాడి ఉండకూడదని. మీరు ఇంకొకరి సొత్తు అయినప్పుడు అది దొంగలించే హక్కు నాకు లేదు. అలాంటి పని చేసిన రోజున నేను మగవాడిని అనిపించుకోను. ఉత్త పిరికి పందని. మరి మళ్ళీ చెబుతున్నాను, ఆ ఫోటోలు నేను పంపనన్న అనుమానం తుడిచిపారేయండి. ఈరోజు మీరు నమ్మకపోవచ్చు. ఆ నిజం కాలమే నిరూపిస్తుంది. మీ అమ్మగారు, నాన్నగారు ఎందుకు విడిపోయారు? ఆ రోజుల్లో విడిపోవడం లేదు. భార్యని వదిలేయటమే ఉంది. ఏ భార్య భర్తని విడిచి వెళ్ళిపోదు. వెళ్ళగొడితే, ఇంట్లోంచి తరిమితే గత్యంతరం లేక వెళ్ళిపోతోంది. మీ అమ్మగారికి అదే మర్యాద జరిగిందా? నాకు 2 ఏళ్లప్పుడు మా తాతయ్యకు చాలా జబ్బు చేసింది. ఆయనకు భార్య లేదు. మా అమ్మ ఒక్కతే కూతురు. 10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారు తాతయ్య. పెళ్లి అయ్యాక అమ్మని పుట్టింటి గడప తొక్కనివ్వలేదుట. తాతయ్యకి జబ్బుగా ఉంటే అమ్మ వెళతానంటే పిల్లవాడిని అంటే నన్ను లాక్కొని పంపిందిట. తరువాత నాకు చాలా జబ్బు చేసి ఆశలు వదులుకున్నాక ఇంచుమించు కొన ఊపిరితో ఉన్న నన్ను అమ్మ దగ్గరకు తీసుకెళ్ళి వదిలి వచ్చారట నాన్న. మై గాడ్ అంది అరుణ. ఆ ఇంట్లో గాడ్ లేడు, అంత గ్రానీయే. ఆ తరువాత మా అమ్మ కాళ్ళ వేళ్లాబడి మళ్ళీ వచ్చింది. తన మాట వినకుండా వెళ్ళిందని రోజు రాచి రంపాన పెట్టేదట. మా నాన్నకి నోరు లేదు. ఆ ఇంట్లో మగవాళ్లకి నోరు లేదు. మీకు తప్ప గబాల్న అని నాలిక కరుచుకుంది అరుణ. అతని కళ్ళు తళుక్కుమన్నాయి ఒక్కసారి. కొన్నాళ్ళు నాన్న అమ్మతో పాటు అత్తవారింట్లో ఉన్నాడు. ఈ గ్రాని ఉత్తరాలు రాసి చస్తానని బెదిరించి నాన్నని వెనక్కి రప్పించుకుంది. తరువాత
ఒక విషయం మటుకు ఒప్పుకోవాలి. మా నాన్న మా అమ్మని నిజంగానే ప్రేమించారు. కానీ ఆయనకి తల్లిని ఎదిరించే శక్తి లేదు. అంచేత మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు మా గ్రాని పిల్లవాడిని స్వాధీనం చెయ్యమని, దావా వేయమని ఒత్తిడి తెచ్చిందట నాన్న మీద. అందుకు మటుకు ఆయన ఒప్పుకోలేదు. నీకు నీ కొడుకు ఎంతో, దానికి అంతే, నేను కేసు వెయ్యను అన్నారుట. మీ ఎంజీఎంకి మీ ఫాదర్ మీద కోపం అనుకుంటా. ఇందుకే నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి మా అమ్మని అనాథని చేసి ఉంటే ఆవిడకు సుఖంగా ఉండేది. మీకు మొదటే చెప్పాను, మా ఎంజీఎం ఎవరి వ్యక్తిత్వాన్ని గౌరవించదని. ఇంతకీ మీరు? ఒకప్పుడు మా నాన్నకి నేను పుట్టలేదని, మా అమ్మ ప్రవర్తన మంచిది కాదని టామ్ చేసింది. 25 తరువాత అదే మాటలు మీ గురించి అంటున్నప్పుడు నాకు ఆవేశం ముంచుకొచ్చింది. ఈ ముసలిదానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనిపించింది. ఎలా చెబుతారు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ముసలిదాని నోరు మూయించినట్లవుతుంది. మీ ప్రవర్తన మంచిది కాదు, మీరు ఎవరితోనూ ఉన్నారు అన్న వెధవ పుకార్లని నొక్కిపెట్టినట్లవుతుంది. అరుణ నిశ్చేష్టురాలయ్యింది. ఇతను ఇందుకా ఇక్కడికొచ్చింది? దయచేసి మీరు కుర్చీ మించి లేవండి అంది అరుణ ఆడపులిలా. ఏం? మీ ప్రపోజల్ వినేందుకు నేను రెడీగా లేను. మీరిక వెళ్ళవచ్చు. ఎవరో ముసలమ్మ అన్న మాటలకి నేను భయపడి పెళ్లి చేసుకునేంత పిరికిదాన్ని కాను. ఇది పిరికితనం కాదు. ఈ పుకార్లు పుట్టించటంలో మీకు సుందరమ్మ గారి అసలు మనస్తత్వం అర్థం అవటం లేదు. ఇలాంటి అభాండాలు వేస్తే మీకు పెళ్లి కాక, మీకు సంబంధాలు రాక బాధపడుతుంటే చూసి ఆనందించాలన్న ఒక వైకేరియస్ ప్లెజర్ ఆవిడ చేత ఇలాంటి పనులు చేయిస్తున్నది. రేపు పెళ్లి పందిట్లో అడగని వాళ్లది పాపంగా మీ గురించి రకరకాల కథలు చెబుతుంది. మీ అమ్మ నాన్న తల ఎత్తుకోలేని మాటలంటుంది. కుక్క ముట్టుకున్న కుండ ఈ మాట ఆవిడ అంటున్నప్పుడు నాకు బుర్ర బద్దలు కొట్టాలనిపించింది. కొట్టకపోయారా? కొడుదును. అందువల్ల మీకు మంచి జరిగితే ఆవిడ బుర్ర పచ్చడి చేసి నేను జైలుకెడతాను. అందువల్ల మీ మీద పడ్డ ఈ అపవాద పోదు. మీకు నా మీద ఎందుకింత అక్కరా? అది ఆ పెళ్లిలో పేరు అడిగిన రోజునే మీరు గ్రహించుకొని ఉండాలి. కానీ ఈనాడు మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకోమని అర్థించటం లేదు. తెలుసో తెలియకో నేను ఈ అపవాదుకి కారణం అయ్యాను. అది పెళ్లి చేసుకుంటే తప్ప మాసిపోదు. నేను ఒప్పుకోకపోతే నేను రాజాని కాదు, చేతులు ముడుచుకొని కూర్చోడానికి. అన్ని వైపుల నుంచి వ్యూహం పన్ని అందరినీ నా వైపు తిప్పుకుని ఈ పెళ్లికి ఒప్పించగలను. చూద్దామా ఎవరు గెలుస్తారో? నేనే గెలుస్తాను. దానికి పందెం కాయనక్కర్లేదు. కానీ ఒక విషయం, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా మీరు ఉద్యోగం మానక్కర్లేదు, నా దగ్గర ఉండక్కర్లేదు. ఎందుకని? ఆ ఫోటోలు నేను పంపనన్న సంశయం తీరేదాకా మన మధ్యన అనుమానాల నీడలు ఉండనే ఉంటాయి. ఈ నీడ అలా ఉన్నన్నాళ్ళు మనం ఒకరినొకరు అర్థం చేసుకోలేము అన్నాడతను తాపీగా. తనేదో ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి సమ్మతించినట్లు. ఏమిటి ఇతని ధోరణి అనుకుంది అరుణ. నిన్న సుశీలని చూశారా? అడిగింది అరుణ. అరుణకి సుశీల చాలాసార్లు జ్ఞాపకం వస్తున్నది. ఎలా ఉందో ఎట్లా ఉందో అని. చూశాను. ఈ షీ హ్యాపీ? అడిగింది ఆదుర్దగా. హ్యాపీనెస్కి అర్థం ఏమిటి? అది కాదు, దాని మొహాన్ని బట్టి. మీరు పెళ్ళికి వచ్చినప్పుడు ఆనాడు పద్మ పెళ్లిలో ప్రజెంట్ల లిస్టు రాసుకుంటున్నప్పుడు ఏం చీర కట్టుకున్నారు? ప్రశ్నకి ఇంకో ప్రశ్న అడుగుతున్నారా? ఎర్ర టెరీన్ చీరే అనుకుంటా. చూశారా? నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను. ఈరోజు మీ సుశీల గారు పట్టుచీర కట్టుకుని మెడకి చేతులకి కొత్త నగలు వేసుకుని అమ్మమ్మ గారితో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. దానికి నేను అడిగిన దానికి సంబంధం? మీరు వాళ్ల నగలని చీరలని స్వీకరించలేకపోయారు. వాటితో తృప్తి పడలేకపోయారు. రాదర్ ఆ నగలు చీరలు మిమ్మల్ని ఆకర్షించలేదు. అందువల్ల మీరా ఇంట్లో ఇమడలేకపోయారు. సుశీల గారికి ఆ ఇబ్బంది ఉండదనుకుంటా. అరుణ ఇబ్బందిగా కదిలింది. మీ ముఖంలో ఒక అశాంతి, అసంతృప్తి నాకు చాలాసార్లు కనిపించాయి. అవన్నీ మీరు ఊహించుకుంటున్నారు. నో, మీ కళ్ళల్లో ఆ కదలిక లేకపోతే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి ఉండేవాణ్ణి కాదు. నన్ను పొగిడి బోల్తా కొట్టిద్దామని అనుకుంటున్నారా? ఒక తల్లికి పుట్టిన మీ అప్పా చెల్లెలలోనే వ్యత్యాసం చెప్పటానికి ఇవన్నీ ఎత్తాను. సుశీల గారి కళ్ళు తెల్లగా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అశాంతి లేదు, తృప్తి కనిపించింది.
నిన్న మా ఎంజీఎం నన్ను ముందు 4 దులిపేసి ఆ పైన నగలు చీరలు చూపించింది. మీరు అంత ఓపిగ్గా ఎలా చూశారు? దానికి కారణం ఉందిలేండి. ఆవిడ మీ పెళ్లి శుభలేఖ చూపేసరికి నాకు నవ్వు ఆగింది కాదు, బలవంతాన ఆపుకున్నాను. అది శుభలేఖ అనుకోలేదు, అన్నం తినే అరిటాకు అనుకున్నాను. వాట్ ఏ బ్యాడ్ టేస్ట్. మీరెలా ఒప్పుకున్నారు ఆ వల్గర్ డిస్ప్లేకి? వాళ్ళు నా అభిప్రాయం అడగలేదు. నాకు సింపుల్గా నీట్గా ఉండే కార్డు వేయాలని అనిపించింది. మా ఫ్రెండ్ పెళ్ళికి పసుపు కుంకుమ, సన్నని మంగళసూత్రం, నవ్వే చంద్రుడి నుంచి పూల జల్లులు. ఆ కార్డేనా మీరు చూశారా? మొన్న పద్మ పెళ్ళికి శాంపిల్ కోసం తెచ్చాను. చాలా అందంగా ఉంది. అలాంటిది వెయ్యమన్నాను. కానీ భాస్కర్ బాబాయి గారు ఏనుగు అంబారీ కావాలన్నారు నవ్వుతూ అన్నాడు అతను. అరుణకి మళ్ళీ అనిపించింది, ఇంతటి ఫైన్ టేస్ట్ ఉన్న ఈ మనిషి ఆ పని ఎలా చేశాడు? ఆ ఒక్క పని అతను చెయ్యకుండా ఉంటే బలవంతాన అణుచుకుంది ఆలోచనలని. రేపు నేను పెళ్ళికి ఉండిపోతున్నాను. పెళ్ళంతా చూసి ఎల్లుండి ఎలా జరిగిందో ప్రత్యక్ష వ్యాఖ్యానమిస్తాను మీ రేడియో భాషలో. నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఉండకపోవచ్చు. మా ఎంజీఎం సమయానుకూలంగా పెళ్లి కూతుళ్ల మార్పు ఎటువంటి కథలుగా చెబుతుందో వినాలని ఉంది. అసలు పెళ్లి కూతురు మారిన విషయం కూడా చెప్పకపోవచ్చు. అంతటిది కూడాను గుర్తుపట్టరా? ఎట్లా? సుశీలాగారే మీరనుకోవచ్చుగా. నన్ను టీవీలో చాలామంది చూశారు. టీవీలో చాలామంది అమ్మాయిలని చూస్తున్నారు. అన్ని మొహాలు జ్ఞాపకం ఉంటాయేమిటి? ఈ ముసలావిడకు పెళ్లి కూతుళ్ల వేట హాబీ కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టుకుని వలేసి పట్టుకుంది. ఏమైనా మీ ఆడవాళ్లంతా వెయిన్ పర్సన్స్. అరుణకి కోపం వచ్చింది. ఎందుకలా అంటున్నారు? విసురుగా అడిగింది. మిమ్మల్ని మద్రాస్ జనాభా అంతా జ్ఞాపకం ఉంచుకుంటారని అనుకోవటం వ్యానిటీ కాదా? అరుణగారు, నా ఊహ 99 పాళ్ళు నిజం అవుతుంది. ఎల్లుండి మీరే ఒప్పుకుంటారు. మా ఎంజీఎం సాధ్యమైనంత దాకా సుశీలా గారు మీరే అన్నట్లు ప్రవర్తిస్తుంది. మరి దగ్గర వాళ్ళకి మీ గురించి చిలువలు పలువలు అల్లి మరీ స్కాండల్ ప్రచారం చేస్తోంది. ఈ రెండు ఎలా చేస్తోందో కళ్ళారా చూసిగానే వెళ్ళను. పెళ్ళికి మిమ్మల్ని ఉండమన్నారా? ఉండమనే అంటుంది. తాతగారి ముందు నాన్న ముందు బలవంతం కూడా చేస్తుంది. కానీ లోపల నేను ఉండకుండా వెళ్ళిపోతే బాగుండునని కోరుకుంటూ ఉంటుంది. ఈసారి ఆవిడ కోరిక నెరవేరదు. ఆవిడకు ఆశాభంగం కలగక తప్పదు. ఎందుకని? నేను పెళ్లి చూసి వెడతాను. నా వెనక నేను కనుమరుగు అవగానే మీ పేరు జోడించి చెబుతుందో లేదో చూడాలని ఉంది. 3 అంతులు చెప్పకపోవచ్చు. ఏం? మీకు నాకు సంబంధం ఉండి ఉంటే అది ఆమె పరాజయానికి చిహ్నం. అంచేత మీ మీద అల్లబోయే కథలో 3వ వ్యక్తి ఉంటాడు. నేను ఉండను. అది అన్యాయం కదా? మా ఎంజీఎం డిక్షనరీలో అటువంటి మాటకు తావులేదు. ఆమె మార్గానికి అడ్డు వస్తే నిర్దాక్షిణ్యంగా మాటలతో పనులతో చిత్తు చేస్తుంది. తన ఇంట్లో పురుడు పోసుకున్న కోడలికి తన కొడుక్కు పుట్టిన మనుమడిని నన్నే ఎవరికో పుట్టానని అన్న మా అమ్మకి ఇదో లెక్క కాదు. ఇవన్నీ తెలిసి ఆవిడని అడ్మైర్ చేస్తానని అంటున్నారు. నాకది ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పానుగా, అనుకున్నది జరగాలనే ఆ పట్టుదల, రాజకీయపు టెత్తులు ఇవన్నీ చూస్తే నాకు చాలా ఇష్టం. చదరంగం ఆటను చూసినట్లు మా ఎంజీఎం చేసే పనులు చూస్తుంటాను అన్నాడతను. బెల్ చప్పుడవ్వడంతో అరుణ వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో రమోల. అరే 2 అయిందా? అంది అరుణ కంగారు పడుతూ. మీరు మాటల్లో టైం మర్చిపోయినట్లున్నారు. ఇంకా భోంచెయ్యలేదా? పద తిందాం అంది రమోల. వీళ్ళింతసేపు కబుర్లు చెప్పుకున్నది గమనించినట్లు రాజారావు వెళ్ళిపోయాడు. ఆదివారం అంతా అరుణ మనసు నుంగంబాకంలోనే ఇంటి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నది. శరీరం రమోల ఇంట్లో ఉన్న మనసు మటుకు అదుపు లేకుండా తిరుగుతున్నది. కళ్యాణ మండపం ఏ వైపుకి కట్టాలో, ఎలా అలంకరించాలో అమ్మమ్మగారు పురమాయించి చెబుతున్నప్పుడు తను పక్కనే ఉంది. 2 ఫ్లాష్ కెమెరాలతో ఫోటోలు తీయాలన్నారు. మూవీ కెమెరా కూడా కావాలని ప్రయత్నం చేయమన్నారు. పెళ్ళంతా ఫిల్మ్ తీసి అప్పుడప్పుడు వేసి చూసుకునేందుకు కావాలన్నారు. రిసెప్షన్ రోజున భరతనాట్యం ఏర్పాటు చేయాలని వాళ్ళకి అడ్వాన్స్ ఇప్పించారు తన చేత. పెళ్లిలోనే ప్రతి పని ప్రతి ఏర్పాటు తన చేతుల మీద జరిగింది. ఈనాడు ఆ ఇంటికి ఆ మనుషులకి తను దూరంగా ఉంది. రాజా తనని తలుచుకుంటూ ఉంటాడా? లేక సుశీల రాకతో తనని మర్చిపోయి ఉంటాడా?
అతని భావాలు ఎలా ఉంటాయి? రాజాకి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు ఉండవు. ఉండి ఉంటే మరుక్షణంలో సుశీలని ఎలా స్వీకరిస్తాడు? అతని మనసు తిరగబడలేదా? తను రాజాని పెళ్లి చేసుకోనని అందిగాని అతని స్థానంలో మరో వ్యక్తిని ఊహించుకోలేకపోతున్నది. చదరంగపు గడిలో పావుని తోసినట్లు సుశీలని తన స్థానంలోకి తోస్తే రాజా ఎలా ఒప్పుకున్నాడు? పోనీ అమ్మమ్మ గారిని ఎదిరించలేకపోతే తనతో ఒక్క మాట, ఒక్క సైన్య, కంటిచూపు, స్పర్శ వాటితో అతని మనోభావాలని తెలియబరిచి ఉంటే తను రాజీపడి ఉండేది. అమ్మమ్మగారి మాటకి తలవంచేది. కానీ అతను ఒక్క మాట కూడా అనలేదు. రాజారావు చెప్పినట్లు కొందరు నగలు, చీరలతో తృప్తి పడగలరు కాబోలు. తనకు నగలు, చీరలు అక్కరలేదు. తనని ప్రేమించే వ్యక్తి కావాలి. తన ఆశలను, భావాలని పంచుకునే జీవిత భాగస్థుడు కావాలి. మనసులోని మాటని చెప్పుకోగలిగిన చెలికాడు కావాలి. ఇవేమీ లేని ఎర్రబొమ్మ తనకి అక్కరలేదు. దేవాలయంలోని విగ్రహంలాగా చలనం లేకుండా బతికే వ్యక్తి తనకి అక్కర్లేదు. రక్త మాంసాలతో ఉన్న మనిషి తనకి కావాలి. అటువంటి వ్యక్తి దొరికేదాకా తాను వేచి ఉండగలదు. తనకే ఉద్యోగం ఉంది. స్వతంత్రంగా బ్రతకగల అవకాశం ఉంది. ఒకరికి బానిసగా ఉన్న వ్యక్తి చేతికి తను స్వేచ్ఛని అప్పగించలేదు. పెళ్ళి ఆదివారం నాడు కావటం చేత అరుణకి కొంత సుఖంగా ఉంది. లేకపోతే రేడియోలో అందరూ తన వంక అర్థవంతంగా, సానుభూతితో చూడడం భరించలేకపోయేది. చాలామంది తనని ఆ పెళ్లి కొడుకు చేసుకోనని అన్నాడని అనుకుంటున్నారు. నిజానికి తనే అతనిని చేసుకోనని చెప్పింది. ఇంత సంపద, ఇంతటి హోదా, చదువు గల వ్యక్తిని కట్నం లేకుండా చేసుకుంటానన్న యువకుడిని మతి ఉన్న ఆడపిల్ల ఎవరూ తిరస్కరించదు. తనకి మతి లేదా? లేకపోవచ్చు. అందరూ తృప్తిపడే వాటితో తనకి తృప్తి కలగకపోవచ్చు. మంగళవారం నాడు అరుణ ఇంటికి వెళ్ళింది. సావిత్రమ్మ గారు ఒక్కసారి కూతురు వంక చూసి కళ్ళనీళ్లు కుక్కుకొని ఊరుకున్నారు. అరుణ ఎవరిని పలకరించకుండా తన గదిలోకి వెళ్ళింది. బట్టల బీరువాలో యథాస్థానంలో సర్దుకుంది. గది వదిలి బయటికి రావాలంటే అరుణకి భయంగా ఉంది. తల్లి ఏమంటుందో అని. చిన్న చెల్లెలు రాణి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మయ్య అనుకుంది అరుణ. తల్లికి కొద్ది కొద్దిగా ఆగ్రహం చల్లారుతోంది. సుశీలక్క ఎలా ఉందే అడిగింది అరుణ. అక్కకి ఎన్ని చీరలనుకున్నావు? అబ్బా, ప్రజెంట్లు బోలెడన్ని వచ్చాయి. పెళ్లిలో అందరూ నిన్నే అడిగారు అంది రాణి. అలాగా, నాన్న ఏరి అడిగింది. అమ్మమ్మ గారింటికి వెళ్ళారు, కారు వచ్చింది అంది గర్వంగా. అక్క మరేమోనే, పెళ్లిలో అంతా అమ్మ ఏడుస్తూనే ఉంది. నాన్న కూడా ఎలాగో ఉన్నారు. అరుణ మాట్లాడలేదు. ఎందుకు అని అడగలేదు. అమ్మమ్మగారు నాకు పుల్లెక్కకి పట్టు పరికిణీలు కొన్నారు, చూపించనా? ఉత్సాహంగా పెట్టె తీసి పట్టు పరికిణీలు తీసుకొచ్చింది. అరుణ కుతూహలంగా చూసింది. క్షణం సేపు నిర్ఘాంతపోయింది. తనకు మొదటి రోజు పెట్టిన పట్టుచీర. దాన్ని వెనక్కి తిప్పి కుట్టింది. పనివాళ్లకి ఇచ్చుకోమని. అది చింపి చెల్లెళ్ళిద్దరికీ పరికిణీలు, జాకెట్లు కుట్టించారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. నిజంగా ఈ ముసలావిడకి రాజకీయ పుటెత్తులు బాగా తెలుసు. ఈ చీర కావాలని ఆవిడ 2 ముక్కలు చేసింది. అంటే తన జీవితం కూడా 2 ముక్కలు చేస్తోందా? 2గా చించుతానని భావగర్భంగా చెబుతోందా? తను అనవసరంగా లేనిపోనివి ఊహించుకుంటున్నది. చీర వృధా పోతుందని మళ్ళీ ఖర్చు ఎందుకని కుట్టించి ఉంటుంది. కానీ సుందరమ్మ గారు ఖర్చుకు వెనకాడే మనిషి కాదే. అక్క బాగుందా? అక్క అంటే అమ్మమ్మ గారికి చాలా ప్రేమ. ప్రేమంటే ఏమిటే? నవ్వుతూ అడిగింది అరుణ. ఈ 7 ఏళ్ల పిల్లకు ప్రేమ అనే మాటకి అర్థం ఏం తెలుసు? ఏమో, అక్కడ అందరితో అమ్మమ్మగారు చెప్పారు. అది విని నీకు చెప్పాను. అలాగా? అక్క బావ చాలా మంచివాడు. ఆ మాట బావ చెప్పారా? కాదు, అమ్మమ్మగారు చెప్పారు. చిన్నక్క బావ చాలా మంచివాళ్ళుట. నువ్వు ఆగిపోయింది రాణి. అరుణ మరి ప్రశ్నించదలుచుకోలేదు. ఈ ముసలావిడ తన క్యాంపెయిన్ మొదలుపెట్టిందన్నమాట. ఆ రాత్రి తండ్రి వచ్చాక అరుణ భోజనానికి వచ్చింది. తల్లి నిశ్శబ్దంగా వడ్డించింది. అరుణ కూడా మాట్లాడకుండా భోంచేసింది. ఆ రాత్రి అరుణతో తండ్రి ఈ మాట ఆ మాట మాట్లాడాడు. సంభాషణలో రాజారావు గురించి ఆయన 2-3 సార్లు ప్రశంసపూర్వకంగా అనటం విన్నది అరుణ. దానికి కారణాలు వెతుకుతున్నది. కానీ ఆయన మామూలుగానే ఉన్నాడు. నాన్న, సుశీల సంతోషంగా ఉందా? అడిగింది అరుణ. ఉందమ్మా, దానికి ఏ లోటు లేదు.
ఒక్క నీ గురించి చింత తప్ప. నేను బాగానే ఉన్నాను. నాకేం, నీ స్థానంలో తాను వచ్చానని బాధపడుతుంది. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా నేను బాధపడడం లేదు, నన్ను రకరకాలుగా అని ఉంటారు. ఆ సుందరమ్మ గారు మరీను నలుగురిలో కుక్క ముట్టుకున్న కుండ అంది. ఆవిడ అన్ని మాటలంటుంటే నా తల్లి ప్రాణం కొట్టుకుపోయింది. బావురు మంది సావిత్రమ్మ గారు కూతుర్ని పట్టుకుని. మనం తప్పు చేయనప్పుడు బాధ దేనికి? ఆవిడ నోరు మంచిది కాదని అందరికీ తెలుసు. అవుననుకో, పిల్ల తల్లిని నేనక్కడ ఉండగా క్షణానికి పుండుకెలికినట్టు నిన్ను నానా మాటలు అంది. నేను నోరు ఎత్తితే ఈ పెళ్ళి కూడా ఆగిపోతుందని నోరు మూసుకున్నాను. అరుణ, ఎంత అపవాద తెచ్చుకున్నావో తెలుసా? పంతానికి పోయి నీ జీవితం నలుగురి నోళ్లల్లో పడేట్లు చేసుకున్నావు. అమ్మా, నేను అన్నింటికీ తలవంచి పెళ్ళికి ఒప్పుకున్నానే అనుకో, అప్పుడు మటుకు నన్ను ఈ మాటలు అనదా? అప్పుడు మరీ అవమానం. అలాంటి పిల్లని ఎలా చేసుకున్నావని నలుగురు గడ్డి పెట్టేవాళ్ళు. నీకా భయం అక్కర్లేదు. ఆవిడకు గడ్డి పెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు. ఆ పెద్ద కోడలికి తన చేత్తో పురుడు పోసి మనమడు తన కొడుక్కి పుట్టలేదని అన్నదిట. ఆ రాజారావు చాలా మంచి పిల్లవాడు. చాలా కలుపుగోలుతనంగా పందిట్లో అంతా తనే అయి తిరిగాడు. అందరూ ఎవరని అడిగారు. ఆవిడ ఏం చెప్పింది? మనవడని చెప్పింది. బయట ఊళ్ళో చదువుకున్నాడు, తాతగారి దగ్గర పెరిగాడని చెప్పింది. మరో కోడలు ఉన్నట్లు చెప్పలేదా? ఇతను ఆనందం గారి మొదటి భార్య కొడుకని చెప్పలేదా? చాలామందికి తెలియదు. మరీ దగ్గర వాళ్ళకి మనకి తప్ప అంది సావిత్రమ్మ గారు. తల్లి తనతో రాజీపడి మాటలు కలపటం చాలా సంతోషంగా ఉంది. రాజారావు పెళ్ళి అయిన మరునాడు తన దగ్గరకు వస్తాడని ఎదురు చూసింది. అతను రాలేదు. పెళ్ళికి ఉండి ఆ విషయాలు తనకి చెబుతానని ఎందుకు రాలేదు? అమ్మమ్మగారు ఎలా మాట్లాడి ఉంటుంది? ఆ మాటలు అతను ఎలా వర్ణించి చెబుతాడో వినాలని అనుకుంది. అరుణకి రోజులు భావరహితంగా జరిగిపోతున్నాయి. రేడియోకి వెళుతున్నది, వస్తున్నది. కానీ జీవితంలో ఏదో వెలితి ఫీల్ అవుతున్నది. పూర్వంలాగా పుస్తకాలు చదవలేకుండా ఉంది. చదువుదామని ప్రయత్నించినా మనసు లగ్నం చెయ్యలేకుండా ఉంది. ఈ సుందరమ్మ గారి వల్ల తన జీవితం పల్టీలు కొట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అంతకు మునుపు రేడియో, ఇల్లు, సినిమాలు, పుస్తకాలు, వీటిలో తనకి ఒక పరిపూర్ణత, క్రమత కనిపించేది. బస్ కోసం వెయిట్ చేయటం, బస్ రద్దీగా ఉన్నా తోసుకొని ఎక్కటం, మనుషులు తాకుతున్న బస్లో నిల్చోటం, ఇవన్నీ ఓ ఆలోచన లేకుండా క్రమంగా జరిగిపోయేవి. కానీ ఈ రోజుల్లో బస్లో తోసుకు ఎక్కుతున్నప్పుడు రాజా పక్కన కూర్చొని రోడ్లు తిరగటం, సుందరమ్మ గారు ఎయిర్ కండిషనర్ కారు తన కొరకు ప్రత్యేకంగా పంపటం, తను ఎంత వద్దని రెసిస్ట్ చేసినా ఎలాగో అలా కారు పంపటం, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తన జీవితం ఎందుకలా అయ్యింది? ఒక్కసారి చిచ్చుబుడ్డిలా పైకి ఎగిరి మళ్ళీ మామూలు అయిపోయింది. ఈ మామూలు జీవితానికి తాను అలవాటు పడలేకుండా ఉంది. ఈ మధ్య అరుణ రమోలా ఇంటికి తరచూ వెళుతున్నది. రమోలా కబుర్లు, వాళ్ళ అమ్మగారి ఆదరం తనని సేద తీరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంట్లో తల్లి తన పెళ్లి మాట ఎత్తకుండా ఉండదు. సుందరమ్మ గారు తల్లికి బాగా నూరిపోస్తున్నది. ఎవరినో ఒకరిని వెతికి అరుణకి పెళ్లి చేసేయమని. కావాలంటే ఆవిడ కట్నం కూడా ఇస్తుందట. ఆవిడ అలా అనటం కేవలం తనని అవమానించడానికి, చిన్నబుచ్చడానికే తప్ప ఆమె అభిమానం వల్లనో ప్రేమ వల్లనో కాదని అరుణకి తెలుసు. నీ కూతురు దారిన పోయే దానయ్యని కట్టుకుంటానందిగా, ఎవరినో ఒకరిని వెతికి ముడిపెట్టేయండి, లేకపోతే మంచి రోజున మనమడిని ఎత్తుకోవలసి వస్తుంది అందిట ఒకరోజు సావిత్రమ్మ గారితో. ఇంటికొచ్చి సావిత్రమ్మ గారు తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. నా కడుపున చెడబుట్టావు, నీ వల్ల ఎంత మాట పడ్డానో చూడు, ఎవరో ఒకడిని చేసుకొని మమ్మల్ని గట్టెక్కించు అంది తల్లి కచ్చగా. ఆవిడ నోరు మనకి బాగా తెలుసుగా, ఆవిడ మాటలు పట్టించుకోకు, నువ్వు ఆ రమోలాతో తిరగకు. అది బరి తెగించింది. నీకెవరు చెప్పారు? రమోలా ఎవరితో తిరిగిందో నువ్వు చూసావా? అడిగింది అరుణ తీవ్రంగా. దానివల్లే నువ్వు ఇలా అయ్యావు. అమ్మమ్మగారు ఆనాడే చెబితే నేను నమ్మలేదు. నువ్వు వాళ్ళింటికి వెళితే ఊరుకోను. ఏం చేస్తావో చేసుకో. నేను రమోలా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానను. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ రమోలా తప్ప మరో మనిషి లేడు. ఆ పెళ్ళి 4 రోజులు నేను వాళ్ళింట్లోనే ఉన్నాను.
ఆ 2 రోజులు ఆ రాజారావు నీ కోసం వచ్చాడటుగా, వస్తే ఆయన్నే చేసుకోకూడదా అని. ఆ అబ్బాయికేం మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, సుందరమ్మ గారు అతనికి చెప్పి ఒప్పిస్తారుట. ఆవిడ ఒప్పించినా నేను చేసుకోదలుచుకోలేదు. ఎందుకని? అతనంటే ఇష్టపడే గదా ఆ ఫోటోల్లో దిగారు. తీరా పెళ్ళి వద్దంటావేమే? నీకేమన్నా దెయ్యం పట్టిందా? దెయ్యం లేదు, భూతం లేదు. నేనెవరిని పెళ్లి చేసుకోను. చేసుకోక ఇలా రోడ్లంటా తిరుగుతావా? ఆ సుందరమ్మ గారు రోజు పొడిచి చంపుతుంటే కుళ్ళి చస్తున్నానే. అయితే వాళ్ళింటికి వెళ్ళకు. అక్కడ నే చెల్లెలుందే, దానికోసం వెళ్ళొద్దా? ఎందుకు? పెళ్లి చేసుకుంది. మొగుడు, అత్తగారు, అమ్మమ్మగారు అంతా ఉన్నారు. నువ్వెందుకు మధ్యలో? ఆవిడ పిలిచినా వెళ్ళకు. కారు పంపుతారే, ఎట్లా రానంటాం? ఆ ముసలావిడకి కాళ్ళు లేవు, చేసే పనులు లేవు. నిన్ను పిలిచి నా గురించి హింసిస్తే గాని ఆమెకి తృప్తిగా ఉండదు. నువ్వు వెళ్ళకు. ఎట్లాగే? నువ్వు బాగానే చెబుతావు. దానికి వేవిళ్ళు, ఒకటే వాంతులు, పక్కమించి లేవలేదు. మీ పిల్లకి వేవిళ్ళైతే మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నేను ముసలిదాన్ని అంటుంది ఆవిడ. వెళ్ళకపోతే ఎట్లాగే? అరుణ జవాబు చెప్పలేదు. అప్పుడే 3 నెలలయ్యిందా సుశీలకి పెళ్ళి అయి. సుందరమ్మ గారు ఎన్నిక చేసిన పాడి పశువు తొందరగానే పిల్లల్ని కనబోతున్నది. ఆవిడ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుండాలి. ఇంకేం, ఆవిడ కోరిక నెరవేరిందిగా. ఎవరెల్లా పోతే ఆవిడకేం? అడిగింది అరుణ. మనమిప్పుడు పరాయి వాళ్ళం కాదుగా. తమ బంధువర్గంలో ఇలాంటి పిల్ల ఉంది అంటే అవమానమంట అంది సావిత్రమ్మ గారు. అరుణకి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. రాజా ఇంత త్వరగా తనని మర్చిపోగలిగాడా? మర్చిపోక తన చెల్లెలు సుశీలని ఏలుకోకుండా ఉండాలా? అప్పుడు మటుకు తనకి బాధ కాదా? పెళ్లి చేసుకుని దాన్ని బాధ పెడితే దాని మొహం చూడకపోతే తనకి మరీ కష్టంగా ఉండేది. సుశీల భర్తతో ఆనందంగా అన్యోన్యంగా ఉన్నందుకు తాను సంతోషించాలి. మనసులో ఈ అసంతృప్తి దేనికి? మగవాళ్ళు ఇంత త్వరగా అన్నిటినీ మర్చిపోగలరా? తానెందుకు మర్చిపోలేకుండా ఉంది? రాజా తన ఇష్టాలని గ్రానీ కోర్కెలకి అనుగుణంగా తిప్పుకోగలడు. ఆ రోజు తనతో అన్నాడు కూడాను, ఒకరిద్దరు పిల్లలు నాకు నచ్చారు, కానీ గ్రానీకి ఇష్టం లేకపోయింది. అందుకని అటువంటి మరబొమ్మను గురించి తానెందుకు ఆలోచిస్తున్నది? తల్లికి రమోలా స్నేహం ఇష్టం లేదని తెలిసి కూడా అరుణ ఆ స్నేహం వదలదలుచుకోలేదు. తరచూ వాళ్ళింటికి వెళ్ళేది. ఇంట్లో ఉంటే నుంగంబాకం కబుర్లు తప్ప మరో సంగతులు ఉండటం లేదు. ఆ విషయాలు తను వినదలుచుకోలేదు, వినదు. రమోలా వాళ్ళమ్మ అరుణ ఆ రోజు మ్యాట్నీకి బయలుదేరారు. హిందీ సినిమా అప్పటికి 7.5 నుంచి ఆడుతోంది. 2 దొంగలు, పోలీస్ ఆఫీసర్, బ్రహ్మాండమైన హింసాకాండ ఉండటం చేత ఆ చిత్రాన్ని ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. ఆ సినిమాకి బయలుదేరారు. టిక్కెట్లకి క్యూలో నిల్చుని ఉండగా దూరాన లక్ష్మీదేవి గారు కారు దిగడం కనిపించింది అరుణకి. అరుణ చూడనట్లు తల తిప్పుకుంది. ఆవిడ ఇటు అటు చూసి క్యూలో ఉన్న అరుణ వైపుగా వచ్చి బాగున్నావా అంటూ పలకరించింది. అరుణ తడబడ్డది. ఆవిడ ప్రత్యేకంగా తనని పలకరిస్తుంది అనుకోలేదు. బాగున్నాను అంది క్లుప్తంగా. ఒక్క క్షణం తటపటాయించి నా దగ్గర ఇంకో టిక్కెట్ ఉంది, నాతో రాకూడదు అంది లక్ష్మీదేవి. అరుణ ఉలిక్కిపడింది. తూచి మాట్లాడే ఈమె తనని వెంటరమ్మని ఎందుకు పిలుస్తున్నది? అసలు తన ఉనికినే గమనించనట్లు ప్రవర్తించేది. ఇంత జరిగాక ఈమెకి తన మీద కోపం రాలేదా? ఎందుకండి, మేము 3 వచ్చాం. టిక్కెట్ వృధా అవుతుందని అంటున్నాను. నా ఫ్రెండ్ వస్తానంటే తెప్పించాను. తీరా తను రానని కబురు చేసింది. ఒక్కదాన్నే. వెళ్ళు అరుణ, నాకు అమ్మ కంపెనీ ఉందిగా. టిక్కెట్ వేస్ట్ చేయడం దేనికి? వస్తున్నావా అడిగింది ఆమె. వెళ్ళు, పర్వాలేదు. వెళ్ళేప్పుడు అంతా కలిసి వెళదాం అంది రమోలా. అరుణ అయిష్టంగానే క్యూ వదిలి ఆమెతో వెళ్ళింది. అప్పుడే బుకింగ్ తెరిచారు. హాల్ ఇంకా నిండలేదు. ఒక్కొక్కరే వస్తున్నారు లోపలికి. అరుణ, లక్ష్మీదేవి గారు కూర్చున్నారు పక్కపక్కన. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. సుశీల ఎలా ఉంది? మీ అమ్మగారు చెప్పలేదా? చెప్పారు, వేవిళ్ళట. మా అత్తగారు భూమి మీద నిలవటం లేదు. ఒకటే హడావిడి పడుతున్నారు. మీరు? నీకు తెలియందేముంది? మనకి ఆ ఇంట్లోని విషయాలతో సంబంధం లేదు. సంబంధం పెట్టుకోను అంది ఆవిడ. లక్ష్మీదేవి గారు ఇంత చనువుగా ఇన్ని మాటలు మాట్లాడడం అరుణ ఎప్పుడూ వినలేదు.
అంత ముభావనంగా ఉండే మనిషి ఇలా ఎలా మారింది? అరుణ, నీతో ఫ్రాంక్గా కొన్ని మాటలు చెప్పనా? నాకు సంబంధం లేదనుకో, కానీ పరిచితులైన కొత్తవారైనా మనని అభినందిస్తున్నారు, మన మార్గాన్ని సమర్థిస్తున్నారు అంటే అది అవతల వారికి కొంత మానసిక తృప్తిని, స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, అవకాశం రాలేదు. రేడియోకి వచ్చి కలుసుకోవచ్చు, కానీ అంత దూరం ఎందుకని రాలేదు. అరుణ నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది. మా అత్తగారిని ఎదిరించే పిల్ల ఒక్కతైనా ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు అంతమంది ఎదుట ఆవిడ నిన్ను అన్ని మాటలంటుంటే మా ఇంట్లో మగాళ్ళు గాజులు తొడుక్కుని కూర్చున్నారు. ఒక్కళ్ళు నోరెత్తలేదు. నాకు చాలా సిగ్గు వేసింది. మీరు కూడా. నా మాటకి ఆ ఇంట్లో విలువ లేదు. నేను నిన్ను వెనకేసుకొచ్చి ప్రయోజనం లేదు. వాడు నా కొడుకు. వాడు వాజమ్మలాగా పడి ఉన్నన్నాళ్ళు ఆ ఇంటికి మోక్షం లేదు. ఆ ఇంట్లో మగాడెవరైనా ఉంటే ఆ రాజారావు ఒక్కడే. సవతి కొడుకైనా ఆ పిల్లవాడి మీదనే నాకు కాస్త అభిమానం, సానుభూతి ఉంది. రాజా మీ కొడుకు? ఆ విషయం వాడు మర్చిపోయేదాకా మా అత్తగారు నూరిపోసింది. వాడి ఒంట్లో నరాల్లో నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు అంది కసిగా. ఆ ఇంట్లో ఏ ఒక్కరూ సహజంగా ప్రవర్తించటం లేదు. కొడుక్కి తల్లి మీద ద్వేషం, తల్లికి కొడుకు చేతగాని వాడన్న తేలిక భావం. రాజా ఆఖరి రోజున అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నా తల్లికి నా మీద ప్రేమ లేదు, నా చెల్లెలు మీద తప్ప నా మీద లక్ష్యం లేదు. ఆ పాప పోవటం వల్ల మీరింత బిట్టర్ అయ్యారా అంది అరుణ. వీడు పుట్టగానే పురిట్లోంచే నాకు కాకుండా చేసింది. వెట్ నర్స్ని పెట్టారు. నేను పేద ఇంట్లోంచి రావడం చేత అదంతా గొప్పవాళ్ల పద్ధతులని, నాగరికత అని మొదట్లో ఊరుకున్నాను. చిన్నతనం, డబ్బు, హోదా వీటితో పిల్లవాడిని అత్తగారి మీద, నర్సు మీద వదిలేసి సినిమాలకి, బజార్లకి తిరుగుతూ ఉండేదాన్ని. వాడు కాస్త ఎదిగాక గాని ఈవిడ నా నుంచి పిల్లవాడిని ఎలా వేరు చేసిందో గ్రహించుకోలేకపోయాను. పాప అది పుట్టాక మా అత్తగారు కొత్త ఆట మొదలుపెట్టింది. ఆడపిల్లకి అంత ముద్దు దేనికని, మగపిల్లవాడికి అచ్చటా ముచ్చటా జరగాలని ఆ చిన్నదాన్ని అశ్రద్ధగా చూసేవారు. దగ్గరకు పిలిచేవారు కాదు. వెట్నర్స్ని పెట్టలేదు. నాకు అదంటే పంచ ప్రాణాలు. వాళ్ళ నాన్నకి కూడా. ఐఎమ్ సారీ. దానికి డిప్తీరియా వచ్చినప్పుడు అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను. అందరి డాక్టర్ల కాళ్ళు పట్టుకున్నాను. పిల్ల నాకు దక్కలేదు. ఆమె కళ్ళల్లో నీరు. బాధపడకండి ప్లీజ్. ఆవిడ కళ్ళు తుడుచుకున్నారు. హాల్లో లైట్లు ఆర్పివేస్తున్నారు. తెర మీద ప్రకటన మొదలుపెట్టారు. కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి అంటూ. మీ అత్తగారి కాళ్ళు? రాజా చెప్పారు. ఆవిడ అలాంటివే నూరిపోస్తోంది. అడుగులు వేస్తున్నప్పుడు నడక నేర్చుకుంటున్న మెట్ల మీద అడ్డంగాని 6 ఏళ్ల వాడికి చిన్న గేటు దేనికి? మేడమెట్ల మీద నుంచి బంతి దొర్లించవద్దని అనేకసార్లు చెప్పేదాన్ని. వాడు నా మాట వినేవాడు కాదు. ఆవిడ కాళ్ళు నా నిర్లక్ష్యం వల్ల, అది కూడా వాడి మీద ప్రేమ లేకపోయిందని నూరిపోస్తుండేవారు. దీనివల్ల ఆవిడకు కలిగే లాభం అహంకారం, తన మాట చెల్లాలనే పట్టుదల. నన్ను పేద ఇంట్లో నుంచి తెచ్చుకున్నారు. రోజు మా వాళ్ళు గతిలేని వాళ్ళని సాధించేది. మీరు ఎదిరించలేకపోయారా? కొత్తలో జవాబు చెప్పేదాన్ని. నాకు పెద్దదానికి పట్టిన గతే పడుతుంది అంటూ బెదిరించేవారు. మీవారు? ఆ ఇంట్లో మగవాళ్ళకి నోరు లేదు. మా వాళ్ళకి నా డబ్బు అవసరం. నాకు వేరే చోటు లేదు. అందుకని మొండి తేలిపోయాను. పాప పోయాక నాకు ఆవిడ మీద పగ, ద్వేషం పెరిగిపోయాయి. ఉన్న ఒక్క పిల్లవాడిని నాకు కాకుండా చేసింది. నేను పిల్లల్ని కంటానికే తప్ప ఎందుకు పనికిరాను. నాకు ఆ ఇంట్లో విలువ, గౌరవం ఏమీ లేదు. ఆవిడ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేశారు అడిగింది అరుణ. నువ్వు చిన్నపిల్లవి, ఈ విషయాలు చెప్పకూడదు. పర్వాలేదు. ఈ రోజుల్లో మా అత్తగారికి తెలియకుండా ఆయనకి వ్యాసెక్టమీ చేయించాను. పిల్లపోయిన దుఃఖంలో నేను పిచ్చిదాన్ని అయిపోయాను కొన్నాళ్ళు. అప్పుడు బాంబే, పూనా అలా వెళ్ళాం. పూనాలో చేయించాను. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ నా దగ్గర నుంచి లాక్కుంటుంది. మగపిల్లవాడైతే ఆవిడకు కావాలి. ఆడపిల్ల అయితే నిర్లక్ష్యంగా చూస్తుంది. నన్ను పిల్లల్ని కనే యంత్రంలాగా ఆమె చూసినప్పుడు ఆ పిల్లల్ని కనకుండా ఆవిడ మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. మీరు చేయించుకోలేకపోయారా? నేను చేయించుకుంటే ఆవిడ మళ్ళీ 3వ పెళ్లి చేస్తుంది అంది
లక్ష్మీదేవి గారు. అది ఎయిర్ కండిషనర్ థియేటర్. చల్లగా హాయిగా ఉండాలి. అయినా అరుణకి ఉక్కపోస్తున్నది. హాలులో నుంచి బయటకి వెళ్ళిపోవాలనిపించింది. మీరు చేసిన దానికి విచారిస్తున్నారా? లేదు. కళ్ళ ఎదురుగుండా కన్న కొడుకు ఉండి వాడు నన్ను లక్ష్య పెట్టకుండా లోలోన అసహించుకుంటూ తిరుగుతుంటే ఆ బాధ అనుభవిస్తే గానీ అర్థం కాదు. దానంత నరకం అది తప్ప మరొకటి లేదు. మీరు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చుగా. ఎక్కడికి? ఆయనకి ప్రాక్టీస్ లేదు, ఉద్యోగం చెయ్యలేరు. ఆ ఆస్తంతా సుందరమ్మ గారి పేర ఉంది. అందులో మాకు చిల్లి గవ్వరాదు బయటికి వెడితే. మీ సొంత ఖర్చులకి 2 ఇళ్ల అద్దెలు మా సొంత ఖర్చుకి విడిగా ఇస్తారు. అందులోనే మిగిల్చి మా వాళ్ళకి పంపుతాను. డబ్బుకి దానికి లోటు ఉండదు. కానీ అన్నీ ఆవిడగారు చెప్పినట్లు జరగాలి. ఏ కాస్త తేడా వచ్చినా పెద్ద సీన్లు, ఏడుపులు, పెడబొబ్బలు, తిట్లు. అందుకనే సాధ్యమైనంత వరకు ఎందులోనూ కల్పించుకోను. నాకు సినిమాలు, ఆయనకు క్లబ్బు. తరచూ చూస్తారా? ఇంచుమించు రోజూ సినిమా చూస్తాను అన్నది ఆవిడ. ఆట మొదలుపెట్టారు. అరుణ మనసు ఆట మీద నిలవటం లేదు. అవన్నీ ఈవిడ తనకు ఎందుకు చెబుతుంది? తను ఆ ఇంటికి కోడలు కాబోతున్నప్పుడు ముభావంగా ఉండి ఈరోజు ఎందుకు చెబుతున్నది? పైకి మర్యాదగా ఉంటూ ఒక కప్పు కింద బతికే మనుషుల్లో ఇంతటి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయా? మీకు రాజా మీద ప్రేమ లేదా, జాలి లేదా అడిగింది అరుణ. ఉంది. కానీ వాడికి తల్లిదండ్రుల ప్రేమ అక్కర్లేదు, వాళ్ళ జాలి అక్కర్లేదు. వాడు గ్రానీ చేతిలోనే చందన బొమ్మ. ఇవన్నీ మీరు నాకెందుకు చెబుతున్నారు? అప్పుడు చెప్పక ఈనాడు డబ్బు కోసం, డబ్బుని చూసి భ్రమసి నేను ఈ ఇంట్లో పడ్డాను. నువ్వు అందుకే వచ్చావనుకున్నా మొదట్లో. కానీ ఆ రోజు నువ్వు తిరగబడినప్పుడు నేను చెయ్యలేని పని నువ్వు చేశావన్న అడ్మిరేషన్ కలిగింది. నువ్వు తప్పు చెయ్యలేదు, సరి అయిన మార్గంలోనే నడిచావు అని చెప్పటానికి ఈ గాథంతా చెప్పాను. నువ్వు చేసిన దానికి ఎప్పుడూ విచారించకు. రాజా చెయ్యి జారిపోయాడని బాధపడకు. వాడు నీకు తగినవాడు కాదు. రాజా నా కొడుకే అవ్వచ్చు. అసమర్థుడైన మగవాడిని కట్టుకున్న స్త్రీ రోజు చస్తూ ఉంటుంది. అలాంటి నిత్య మరణం కంటే పెళ్లి లేకుండా ఉండటం నయం. ఒక రిక్షావాడిని కట్టుకున్న ఇంతకంటే స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుంది అంది లక్ష్మీదేవి గారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అంది అరుణ తన భావాల్ని ఎలా మాటల్లో చెప్పాలో తెలియక. నువ్వే కాదు, చాలామంది నాకు టెక్కు, గర్వం అనుకుంటారు. నాకు వేరే గతి లేదని, బానిసనని లోకానికి చెప్పి ఏం ప్రయోజనం? అది బయటకి చెప్పిన నాడు సానుభూతి చూపరు, నన్ను తేలిక చేస్తారు. ఈ గర్వం, టెక్కు వంటి ముసుగు వేసుకుంటే భయపడతారు, గౌరవిస్తారు అంది లక్ష్మీదేవి గారు. కథ కొనసాగుతుంది.